అందరికీ నమస్కారం. నాగులుపులపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ఆయన అమ్మనబ్రోలు గ్రామ నివాసి. అయితే అదే అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్ వీరిద్దరిని కూడా సూత్రధారులుగా మరి ఒంగోలు, నాగులుపులపాడు ప్రాంతాల్లో మరి వీరి మీదే జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ముప్పా సురేష్ ఇతను ఆఫ్రికా దేశంలో కూడా గోల్డ్ మైనింగ్ చేస్తూ ఉంటాడు. గోల్డ్ వ్యాపారానికి సంబంధించి గోల్డ్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడు. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. గత నెల రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి పథక రచన మరి ముప్పా సురేష్ ఆఫ్రికా దేశం నుంచే మరి పథకాన్ని రచించాడా, ఎవరైతే వీరయ్య చౌదరి తోటి విభేదిస్తూ వ్యాపార కార్యక్రమాల్లో అంటే మనకి రేషన్ మాఫియా, అదేవిధంగా లిక్కర్కు సంబంధించి, ఇసుక్కు సంబంధించి, భూములకు సంబంధించి, ఇతరితర రొయ్యల ఆక్వాకు సంబంధించి ఇన్ని వ్యాపారాల్లో లావాదేవీల వల్ల, అదేవిధంగా వీరయ్య చౌదరి వల్ల ఇంపాక్ట్ అయినటువంటి, ఆయన వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారందరితోటి కూడా ఈ పథక రచన చేశారా అనే కోణంలో కూడా కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. ప్రధాన సూత్రధారి అయినటువంటి దేవేంద్రనాథ్ చౌదరికి ఒంగోలు నగరంలో ఉండేటువంటి మరి వినోద్ అనే వ్యక్తితోటి పరిచయం ఏర్పడటం, వారిద్దరు గతంలోనే బావా అని పిలుచుకునే అంత సన్నిహిత్యం ఉండటం, అతనికి ట్రిప్పర్లు సెలూన్లు ఉండటంతో కూడా ఈ కేసుకు సంబంధించి ఒకళ్ళకి పరిచయం లేనటువంటి వ్యక్తులను, నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను ఈ కేసులో వాళ్ళు డ్రైవర్లుగా సెలూన్లో పనిచేసే వారిని ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి వీరయ్య చౌదరి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలియకుండా వారికి అది గోప్యంగా ఉంచి వారిని ఒకరికొకరికి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ పథకాన్ని, ఈ వ్యూహాన్ని అమలు చేసింది మాత్రం వినోద్ ద్వారా దేవేంద్రనాథ్ చౌదరి అనే కాన్సెప్ట్ అనేటువంటి వ్యవహారం ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక టీవీ ఛానల్లో ముప్పా సురేష్కి సంబంధించినటువంటి ఒక వాయిస్ను ఆ టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఒక అధినేతతోటి మాట్లాడి ఆ వాయిస్ను వైరల్ చేసేందుకు కూడా తెరవెనుక ప్రయత్నాలు జరిగినాయి అనే సమాచారం తెలుస్తుంది. పోలీసులు ఎవరైతే అనుమానిస్తున్నారో వారితోటి ఆ టీవీ ఛానల్ చేసినటువంటి గందరగోళ పరిస్థితి, అతనితోటి ఫోన్ ఇన్ కార్యక్రమం తీసుకోవటం, అదేవిధంగా వాళ్ళ భార్యను లైవ్ డిబేట్లో కూర్చోబెట్టడం. సో ఏదైనా కూడా పోలీసులు ఒక వ్యక్తిని విచారణకు పిలిచే క్రమంలో ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే న్యాయవాది ద్వారా వారు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందించే అవకాశం ఉంటుంది. మరి ఈ గందరగోళ పరిస్థితుల్లో టీవీ ఛానల్ని ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఏంది, ఆ వాయిస్ను వైరల్ చేయాల్సినటువంటి అవసరం ఏంది అనేది కూడా మరి ఇది మాయా టీవీ ఛానల్ చేసినటువంటి విచిత్ర పరిస్థితి అని కూడా కొంతమంది అయితే తెలియజేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆఫ్రికా టు అమ్మన్బ్రోల్ మధ్యలో మాయా టీవీ ఛానల్ అని మరి కొంతమంది ఒంగోలులో దీని మీద జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫైనల్ టచ్లో కూడా పోలీసులు ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.